ఓ లక్కో ఏం చేస్తున్నావు అక్క అంటారా? ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, దద్దోజనం చేస్తున్నా ఇంట్లో. ఎలా చేస్తారో చూసేయండి. హెల్తీగా చేసుకోండి. ఎప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం గీ, తాలింపు గింజలు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అదే కడాయిలో వేయిన తర్వాత కొంచెం అంత తరిగి పెట్టుకొని ఉన్న ఆనియన్స్ వేసి పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా వేడి అన్నం ఒక బౌల్లోకి తీసుకొని అందులో రాత్రి తోడుపెట్టుకొని ఉన్న పెరుగు, అలాగే పాలు వేసుకుంటే దీనికి చాలా ఫ్లేవర్ ఉంటుంది. పాలు వేసుకుంటేనే ఫ్లేవర్ అన్నమాట. పెరుగు, పాలు పోసుకొని ఆ తర్వాత చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వేసేసుకొని కలపాలి. హ్యాండ్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క పీస్ రైస్కి అప్లై అయ్యి బాగా టేస్ట్ వస్తుంది. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలపాలి. దానిమ్మ గింజలు కూడా వేయాలి. లాస్ట్లో చెప్తున్నానని ఏమనుకోకండి, మర్చిపోయాను. బాగా కలిపి పెట్టుకొని దద్దోజనం తినే ముందు 1 అవర్ ముందు చేసుకుంటే ఆనియన్స్కి ఆ పెరుగు అవి అంతా పట్టుకొని చాలా టేస్టీగా ఉండిద్ది. వీలైతే కొంచెం అల్లం కూడా వేసుకోండి, చాలా హెల్దీ. ఇది సమ్మర్లో కనుక 2 డేస్కి ఒకసారి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటారు, అలాగే కొంచెం లావు కూడా వస్తారు. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెళ్ళే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో విషయాలు నాకు తెలియనివి మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు తెలియనివంటూ ఏమీ ఉండవు కాబట్టి, మాకన్నా మీరు నాలెడ్జబుల్ పర్సన్స్.